అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మోనికా సాయి తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో డాబా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ ఆలూ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. మసాలాలు తక్కువగా, టేస్ట్ ఎక్కువగా, అన్నంలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది అంతే. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఒక 300 గ్రాముల ఆలుగడ్డల్ని మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపుని వేసుకొని ఆలుగడ్డ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు పట్టేలా కలుపుకోవాలి. ఇది కొంచెం పన్నీర్ కర్రీ ప్రాసెస్ లాగా ఉంటుంది. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ లో వేయగానే ఒక 2 మినిట్స్ అయితే అట్లా కలుపుకోవాలి స్పూన్ తో. అప్పుడు ముక్కలన్నిటికీ ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉన్నా కూడా లెవెల్ గా అవుతుంది అనమాట. పేరుకి మసాలా కర్రీ కానీ మసాలాలు చాలా తక్కువగా వేస్తాము. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తిననప్పుడు ఇలాంటి మసాలా కర్రీస్ చేసుకుంటే నోటికి భలే రుచిగా అనిపిస్తాయి. ఇలా ఆలుగడ్డలు ఆయిల్ లో ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిమ్ లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే అడిగంటిపోతాయి. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆలుగడ్డల్ని ముందే ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే ముందు ప్రాసెస్ లో మీకు అర్థమవుతుంది. ఫ్రై చేసుకున్న ఆలుగడ్డలన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే కడాయిలో మన కర్రీకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. నూనెలో జీలకర్ర, ఆవాలు, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గిపోతాయి. కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఉడుకుతాయి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి వాటిని కలిపేసుకుందాము. ఆనియన్స్ మంచిగా మగ్గితేనే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ లో కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో మన టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కాబట్టి అది ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయట్లేదు. మీరు బయట కొనుక్కున్న గరం మసాలా వాడితే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. నూనెలో కారం పొడి మగ్గిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటాలని మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు. టమాటాలు ప్యూరీ అనే కాదు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారు కదా, నూనె మంచిగా పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలింది అంటే మనకి టమాటాలు మగ్గిపోయినట్టే. దాంట్లో ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలిపేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకునే చాలా వంటలలో గ్రేవీ కోసము టమాటాలు వేసేసుకొని వాటర్ వేసేస్తాము. కానీ రెస్టారెంట్లలో, డాబాలలో చాలా వరకు గ్రేవీ కోసం వాటర్ కాకుండా పెరుగునే వాడతారు. పెరుగుతో చేసిన వంటలకి మనం వాటర్ గ్రేవీ వేసి చేసిన వంటలకి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెరుగు మొత్తం మంచిగా కూరకు పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకున్నామంటే చాలు. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది. స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ టైంలోనే. ఆలుగడ్డల్ని ముందే ఎందుకు ఫ్రై చేసుకున్నామో చెప్పిన కదా. ఇలా గ్రేవీని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డల్ని ఇప్పుడు మనం ఆ గ్రేవీలో వేసేసుకోవాలి. గ్రేవీ అయిన తర్వాత ఆలుగడ్డలు వేస్తే అవి ఎక్కువగా ఉడకవు. దాంట్లోనూ మన మసాలాలో ఉడికిన దానికి, ఆయిల్ లో ఉడికిన దానికి ఆలుగడ్డలు కూడా టేస్ట్ మారుతుంది. అందుకే మనం ముందుగా నూనెలో ఫ్రై చేసుకుంటే ఆలుగడ్డలు కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు మసాలాలో మొత్తం ఉడికిపోతాయి. ఆలుగడ్డల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూసారు కదా, నూనె మొత్తం పైకి తెల్లి గ్రేవీ కూడా చిక్కబడిపోతుంటది. ఈ టైంలో ఒక చిన్న గ్లాసుడన్ని వాటర్ పోసుకోవాలి. చపాతీలోకైనా అన్నంలోకైనా కొంచెం గ్రేవీ ఉంటేనే కదా బాగుంటుంది. ఇలా ఒక చిన్న గ్లాసుడన్ని నీళ్ళు పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించినామంటే చాలు, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా డాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఆలూ మసాలా కర్రీ చూసారు కదా. మసాలాలు తక్కువగా, టేస్ట్ ఎక్కువగా, నోటికి రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా రైస్ లోకైనా సూపర్ కాంబినేషన్. నూనె ఎక్కువైందేమో అని అనుకోకండి, అది నూనె మొత్తం పైకి తేలుతుంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. అంటే మనం కర్రీ కలుపుకున్నామంటే అది ఈవెన్ గానే ఉంటుంది. ఇలా సింపుల్ గా ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆలూ కర్రీ అనుకోవచ్చు, ఆలూ మసాలా కర్రీ అనొచ్చు. ఇంకా మొత్తానికి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.